ఓకే. సో మరొకసారి సో దాని తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళటం చూస్తా ఉన్నాం. ఒక్కడు మాత్రమే తిరిగి రావటం మనం చూస్తా ఉన్నాం. సో యేసుక్రీస్తును తిరిగి ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మహిమపరుస్తున్నట్టు మనం చూస్తాం. రైట్. సో ఈ స్లైడింగ్ నేను యాక్చువల్గా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని కాస్త డౌన్లోడ్ చేసి చూపించాను. ఈ విషయము మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఈ కథను వింటున్నటువంటి వాళ్ళని ఏంటంటే ఎక్కువగా కృతజ్ఞత గురించి మనము ఈ యొక్క పాటని మనం నేర్చుకుంటాం సండే స్కూల్లో. సో చూద్దాం ఒకసారి లూకాసు 17వ అధ్యాయము 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19 వచనాల వరకు ఈ కథను మనం చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ ఈ కథ అనేదానికంటే కూడా జరిగినటువంటి సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచయంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన ఒకసారి చదువుతాను. 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు త్వరగా నేను చదువుతాను. దాని తర్వాత మనము ఈ పాఠ్య భాగము నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం, మనం నేర్చుకుందాం. 11వ వచనం నుంచి, ఆయన యెరూషలేమునకు పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండగా ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువామము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ తమ్ముండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ప్రార్థన. మా ప్రభా నీకు వందనాలు తండ్రి, ఈ యొక్క వాక్య భాగం ద్వారా ప్రభా మాతో మాట్లాడమని, మా యొక్క ఆత్మీయ జీవితం ప్రభా బలపడే నిమిత్తం తండ్రి నీ యొక్క విలువైనటువంటి మాటలను ప్రభా మాకు అందించమని నేను మరి వింటున్నటువంటి ప్రియ సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా విని అర్థం చేసుకుని అన్వయించుకుని కృపను నాకును వారికి మాకందరికి అనుగ్రహించమని ప్రభా నేసినామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనకు తెలిసినటువంటి స్టోరీ. సో మనము వర్డ్స్ బై వర్డ్స్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాము. చూస్తున్నప్పుడు సో యేసుక్రీస్తు ప్రభువారు మనకందరికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ఒక దగ్గర లేదు. ఆయన పరిచర్య చేసుకుంటూ రకరకాల ప్రాంతాల గుండా వెళ్తూ ఉండేటువంటి వాడు, రకరకాల గ్రామాల గుండా వెళ్తుంటేటువంటి వాడు. కొన్నిసార్లు బహిరంగ సభల్లో ఏమంటారు తండోపతండాలుగా జనాలు వచ్చినప్పుడు వారి కోసం మాట్లాడాడు. కొండ మీద కూర్చొని వచ్చినటువంటి అనేక మందికి బోధ చేశాడు. కొంతమందికి మార్గ మధ్యంలో స్వస్థపరిచాడు, కొంతమంది అడగగానే స్వస్థపరిచాడు, కొంతమందిని అడగకుండా వారంతటి వారు యేసుక్రీస్తు ప్రభువుని తాకి స్వస్థపడ్డారు. కొంతమంది విషయాన్ని కనుక చూసినట్లయితే కేవలం ఒక్కరిని స్వస్థపరచడం కోసము, ఒక్కరిని ఆయన రాజ్యంలో పాలుభాగస్తులు చేయడం కోసము, ఆ ఒక్కరి కోసం ఎంతో కాలిబాటన వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. సో ఈ రీతిగా రకరకాలుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిచయం కొనసాగించినట్టు చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినటువంటి ఈ వాక్య భాగంలో కనుక చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వెళుతూ ఉన్నాడు. యెరూషలేముకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నట్టు విషయం ఏంటిదంటే సమరయకు మధ్యలో, సమరయకు గలిలయకు మధ్యలో వెళ్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ ద బార్డర్, అంటే బార్డర్ గుండా వెళ్తా ఉన్నాడు. తెలుగులో ఏమందంటే సమరయ గలిలయ మధ్య గుండా వెళ్తున్నట్టు రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఏమందంటే హీ వాజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద బార్డర్, ఆ బార్డర్ గుండా వెళ్తా ఉన్నాడు. బికాస్ ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు ఏంటంటే
ఆయన వెలుచున్నటువంటి అనుకోకుండా నేను వెళ్తున్నాను కాదు, కానీ ఆయన చేసి ప్రతిదీ కూడా హీ నో వాట్ హీస్ అబౌట్ టు డూ. ఆయన ఏం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు, హీ హాస్ అ క్లియర్ పిక్చర్. సో వెళుతున్నప్పుడు ఒకనొక గ్రామం దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాము. ఈ గ్రామంలో మనకందరికీ తెలుసు ఎంతమంది అంటే 10 మంది కుష్ఠ రోగులు ఆయనకి ఎదురుపడ్డారు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఎదురుగా వెళ్ళలేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే ఈ 10 మంది కుష్ఠ రోగులు వారి యొక్క స్థానము ఎక్కడ అంటే వారి యొక్క స్థానము గ్రామము వెలుపల. యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నప్పుడు ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు హీ నోస్ ఎందుకు ఆయన ఆ బార్డర్ గుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఆయన ఎదుగో ఆ స్వస్థత అవసరమైనటువంటి వారికి సమీపంగా వెళ్ళాలనేది ఆయనకు ఉద్దేశం. బహుశా హీ మైట్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ రూట్. ఆయన తీసుకోవాలనుకుంటే కనుక వేరే మార్గం గుండా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్ళడానికి కారణం ఏంటిదంటే ఈయనో ఆయన యొక్క సార్వభౌమాధికారంలో ఆయన వారికి సమీపంగా వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేయొచ్చు, ఆయన సమీపంగా వచ్చినటువంటి వాడు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్వస్థపరచవచ్చు కదా? నో, ఆయన డైరెక్ట్ గా వెళ్ళి స్వస్థపరచలేదు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటిదా అంటే ఆయన ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ 10 మంది కుష్ఠరోగులు, ఆ గ్రామానికి వెలుపలుగా ఉన్నటువంటి కుష్ఠరోగులు, స్వస్థత అవసరమైనటువంటి కుష్ఠరోగులు, వారి యొక్క గ్రామం నుంచి వెలివేయబడినటువంటి ఆ కుష్ఠరోగులు ఆ విషయాన్ని గమనించి ఆయన ఎద్దుకు సమీపంగా వచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనము ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏంటిదా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సార్వభౌమాధికారంలో ఆయన స్వస్థపరచాలంటే లేదా ఆయన మనం తాకాలి అంటే ఆయన మనం సంధించాలంటే హీ హాస్ ఇన్ హిస్ ఓన్ ప్లాన్. అయితే ఇక్కడ ఈ 10 మంది విషయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన సమీపంగా రావటం ద్వారా ఆయన వారికి సమీపంగా ఉన్నటువంటి విషయాన్ని మనకు అర్థం చేయించాడు. ఇక్కడ చాయిస్ ఎవరిదయ్యా అంటే వాళ్ళు చాయిస్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఆయన సమీపంగా రావడం అనేది ఆయన ఉద్దేశం. సార్వభౌమాధికారంలో ఆయన దగ్గరికి వస్తూ ఉండదు. ఆయన ఏర్పరచుకున్న ఆ రీతిగా వారికి సమీపంగా రావాలని. అయితే ఆ విషయాన్ని గమనించినటువంటి వారు ఎవరి 10 మంది కుష్ఠరోగులు అంటే వాళ్ళు తెలుసు మనకు వారి స్థానం ఎక్కడున్నదో, వారి స్థానము ఎటువంటి హీన స్థితిలో ఉన్నదో. అయితే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి ఒక విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత పొందగలుగుతూ ఉంటాము. ఆయన అనేక మంది కుష్ఠరోగులను లేకపోతే ఇదిగో కుంటి వారిని, గుడ్డి వారిని, ఆ అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకున్నాడు, ఆయన స్వస్థపరిచాడు అన్నటువంటి విషయాన్ని వారు విని ఉన్నారు. విని అంతటితో ఆకుండా ఆయన వారికి సమీపంగా ఉండగా వీరు ఆయనను సమీపించారు. సో దిస్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు లెర్న్. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వీనో ఆయన గురించి, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి, దేవుని యొక్క సార్వభౌమాధికారి గురించి, దేవుని గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఆ వినుడు ద్వారా మనకు విశ్వాసం అనేది వృద్ధి చెందకుండా ఉంటుంది. అంటే ఇక్కడ కేవలం వినువారం మట్టుకు మాత్రమే ఆగిపోతాను, కానీ వినుట వలన విశ్వాసం కలుగును అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకోలేకపోతాను. అంటే దీని అర్థం ఏంటిది అంటే కేవలం వినువారుగా ఉన్నాం కానీ గ్రహించలేకపోతాను. ఈ 10 మంది కనుక చూసినట్టయితే వారు వింట ద్వారా వారి యొక్క విశ్వాసము వృద్ధి చెందింది. ఆ విశ్వాసంతో ఆయనకి సమీపించారు. ఎప్పుడు ఆయనకి మనం సమీపంగా అవసరం అంటే దే ట్రస్టెడ్ జీసస్ క్రైస్ట్, దే ట్రస్టెడ్ హిస్ పవర్, దే ట్రస్టెడ్ హిస్ డివినిటీ. ఆయనకు ఉన్నటువంటి దైవత్వాన్ని వాళ్ళు నమ్మారు, విన్నారు, గ్రహించారు, అర్థం చేసుకున్నారు, నమ్మారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఇదిగో యవనస్తులంగా లేకపోతే ఇదిగో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము వింటూ ఉంటాం, కానీ మన యొక్క స్థితి ఎక్కడ ఉన్నాయంటే అఫ్ కోర్స్ కుష్ఠరోగులుగా ఏ రీతిగా అయితే వెలివేయబడ్డారో అఫ్ కోర్స్ మనకు సర్వసాధారణంగా తెలుసు, చాలాసార్లు వెంటనే ఈ కుష్ఠరోగం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మన పాప జీవితానికి సాదృశ్యంగా అన్నటువంటి విషయాన్ని మనము ఎంతకాలంగా వినున్నాం. ఎస్, సో మన స్థానం ఏంటిది అంటే పాపం వల్ల మనము ఆయనకు దూరస్తులంగా ఉన్నాము. పాపం వల్ల మనము ఆ మురికి జీవితం వల్ల మనము ఆయన సమీపించలేకుండా దూరంగా వెలివేయబడి ఇదిగో ఆయన సన్నిధికి ఏమాత్రము సమీపించలేని వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువు మనకి స్థితిని అర్థం చేసుకున్నాడు కాబట్టి హీ కేమ్ నియర్ టు us. ఆయన సమీపంగా వచ్చాడు. ఇన్ఫాక్ట్ హిస్ ఫినిష్డ్ వర్క్, ఆయన చేసినటువంటి సంపూర్ణమైనటువంటి కార్యం,
ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా ఆయన మనకు సమీపంగా వచ్చాడు. దేవాలయపు తెర రెండుగా చినిగిన కారణం ఏంటిదయ్యా అంటే మనం ఆయనకు సమీపంగా వెళ్ళడానికి, ఆయన సంధించడానికి మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. కానీ మనం ఆయన యొద్దకు వెళ్ళలేకపోతున్నాం. విషయం ఏంటిదంటే హీ ఈజ్ నియర్ టు అస్ బట్ వీఆర్ ఫార్ టు హిమ్. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆయన సమీపంగా ఉన్నట్టు ఆయనే వచ్చి నన్ను ముట్టుకోవచ్చు కదా, ఆయనే వచ్చి నన్ను స్వస్థపరచవచ్చు కదా. ఎస్, పాసిబిలిటీ ఉంది. బట్ హీ వాంట్ అస్ టు కమ్ టు హిమ్ విత్ విల్లింగ్ హార్ట్. ఆయన ఎందుకు మనము ఇష్టపూర్వకంగా రావాలనేది ఆయన ఆశిస్తా ఉన్నాడు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఆయన ఇదిగో గుడ్డివారుగా ఉన్నటువంటి మనల్ని, గ్రహించలేని స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన సమీపంగా వచ్చి డైరెక్ట్ గా హీ క్యాన్ ఎన్కౌంటర్ అస్. అండ్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో పరిశుద్ధుడు. ఈ విషయాన్ని మనం ఆత్మీయంగా కనుక అర్థం చేసుకున్నట్టుంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. తర్వాత ఈ కుష్టు రోగులు ఇదిగో అపరిశుద్ధులకు లేదా పాపులకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నారు. ఈ పాపులు లేదా అపరిశుద్ధులైనటువంటి వారు పరిశుద్ధుని దగ్గరికి, ఆయన పరిశుద్ధతకు రావటం అనేది కష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా అపరిశుద్ధులైనటువంటి మన దగ్గరికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీ కెన్ కమ్, బట్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు కమ్. అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే ఈ అపరిశుద్ధమైనటువంటి జీవితంతో ఆయన సంధించలేం. బట్ ఒక విషయం ఏంటిదంటే వి షుడ్ హ్యావ్ అ ఫెయిత్. మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటిది అంటే ఎంత ఘోర పాపినైనా, ఎంత హీన స్థితిలో ఉన్నటువంటి వారమైనప్పటికీ కూడా ఆయన ఎద్దకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసినట్టు వాడు కాదు. సో వారు ఆయనకు దూరముగా నిలిచుండి ఆ రీతికి రాయబడింది. ఆ 10 మంది కూడా ఏంటంటే ఆ గ్రామంలో వెలుపరుగా ఉన్నటువంటి వారు ఆయనకు దూరముగా నిలిచి ఉండి ఎదురుగా వచ్చి దూరముగా నిలబడి ఆయన అడుగుతా ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రభువా కరుణించుమని కేకలు వేసి. ఇక్కడ ఏంటంటే వారు ఆయన దగ్గరికి రావడానికి ఏర్పరచుకున్నారు. ఇట్ వాస్ దేర్ చాయిస్. ఈరోజు నువ్వు స్వస్థపడగోరుతున్నావా, నీ పాపం నుంచి విడుదల కోరుతా ఉన్నావా, యూ షుడ్ మేక్ ఎ చాయిస్ టు కమ్ నియర్ టు గాడ్. ఈరోజు నీవు దేవుని నీ జీవితంలో ఎదుర్కొన్నట్టు సమస్యల గుండా ఎదుగు వాటి నుంచి విడుదల పొందుకోవాలని కోరుకుంటున్నా, ఆయన సమీపంగానే ఉన్నాడు. కానీ నీవు దగ్గరికి వెళ్ళాలి. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఆయన సమీపంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఎస్, లెట్ us గో అని చెప్పేసి వాళ్ళు ఇదిగో దే చోస్ టు ఫేస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుగా వెళ్ళారు. సో యు అండ్ ఐ హావ్ టు డూ దట్. అది మనం నేర్చుకోవాలి. రెండవదిగా వాళ్ళు చేసినటువంటి విషయం ఏంటిది అంటే వారు కేకలు వేసిరి. దే క్రైడ్ అంటు ద లార్డ్. ప్రభువా మమ్మల్ని కరుణించుము. సో వీ షుడ్ లర్న్. మన స్థితిని మనం గ్రహించాలి. ఇక్కడ అర్థం చేసుకుంటే వారి స్థితిని వారు గ్రహించారు. ఎస్, మనము ఇదిగో సమాజంలో తిరగలేనటువంటి వారం. రెండవదిగా మనం ఈ పాప స్థితులు కుష్ఠరోగంతో ఏమాత్రం కూడా సమీపించలేము. మనకు స్వస్థత అవసరమైనది అన్న విషయాన్ని గ్రహించారు కాబట్టి దే అప్రోచ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్, నా స్థితిని నేను గమనించాలి. దేవుడు ఎంతటి పరిశుద్ధుడో, దేవుడు ఎంతటి వాడో నాకు ఎంత సమీపంగా ఉన్నా నేను గ్రహించాలి, విశ్వసించాలి. దాని తర్వాత నేను ప్రార్థించాలి, నేను అప్రోచ్ అవ్వాలి. మనం ఎందుకు పాపంలోనే నిలిచిపోతా ఉన్నాం? కారణం ఏంటిది అంటే ఆయనే రావాలి, ఆయనే నన్ను ముట్టుకోవాలి, ఆయనే స్వస్థపరచాలి, ఆయనే నా జీవితాన్ని బాగుపరచాలి అనుకుంటా ఉంటాం. బట్ ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే హీఈస్ ఆల్వేస్ నియర్ టు అస్. ఆయన మనల్ని బలవంత పెట్టేవాడు కాదు. ఆయన మనల్ని బలవంత పెట్టాడు. ఒకటి ఏంటంటే ఆయన కనుపరుచుకుంటూ ఉంటాడు. ఆయన ఎంత క్షమాగుణం కలిగినటువంటి వాడు, ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఆయన దగ్గరికి వస్తే ఎటువంటి కార్యాలు జరుగుతో ఆయన కనుపరుచుకుంటూ ఉంటాడు. దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, మనం ఆయనకి సమీపించాలి, మనం ఆయన మొరపెట్టుకోవాలి, ప్రార్థించాలి. ఎస్, ఫైన్. ఇదంతా కూడా జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఆయన చెప్పినటువంటి వారేమో ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తా ఉన్నారు. ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్ ఏంటిది అంటే ఆయన దగ్గరికి పోతే కనుక మనం ఆయన గురించి చాలా వినున్నాం. ఏంటంటే ఆయన ఇట్లా ముట్టుకొని స్వస్థపరిచేస్తాడు. ఆయన గుడ్డి వారిని ఇట్లా ముట్టుకొని స్వస్థపరుస్తా ఉన్నాడు. ఆయన కుంటు వారిని తిరిగి నడవమంటే నడుస్తా ఉన్నాడు. మనల్ని కూడా అదే రీతిగా స్వస్థపరుస్తాడు అని చెప్పేసి వాళ్ళు విని ఉండొచ్చు. రైట్? మనం కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాం కదా. వారికి అలా జరిగింది కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు కూడా ఇలానే జరిగిస్తాడు, ఇలానే కార్యం జరుగుతుంది.
సో దే మైట్ హ్యావ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ ఏంటిదంటే మనం యేసయ్య దగ్గరికి వెళ్తాం కదా, ఆయన వెంటనే ఇప్పటికిప్పుడు స్వస్థపరుస్తాడు అన్న నమ్మి ఉండొచ్చు. కానీ ఇక్కడ కొంచెం విరుద్ధంగా జరుగుతోంది. ఏంటిది అంటే ఆయన చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీరు వారేమో ప్రభువా కరుణించమని బిగ్గరగా కేకలు వేశారు, వాళ్ళు అనుకున్నారు వెంటనే స్వస్థత పొందుకుంటారని చెప్పేసి. కానీ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటిది అంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి. వాట్ ఈస్ దిస్? వారెవరయ్యా అంటే అక్కడ చూసినట్టయితే ఆయన యెరూషలేముకు మార్గం గుండా వెళుతూ సమరయ గలీలకు మధ్యన వెళ్తున్నాడు. మోస్ట్లీ అక్కడ చూసినట్టయితే సమరయులు అన్నటువంటి మాట ఏంటిదంటే వారు అన్యులు, యూదేతరులు, యూదులు కాదు. యూదులు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవచ్చు. ధర్మశాస్త్ర ప్రకారము వారు స్వస్థత పొందుకున్న తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి. సో ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటిది, ఎవరికి చెప్తా ఉన్నాడు ఈ విషయాన్ని అంటే అన్యులకు చెప్తా ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆ 10 మందిలో ఆ కాంటెక్స్ట్ లో కనుక మనం చూసినట్టయితే సమరయులు ఉండొచ్చు, యూదులు కూడా ఉండొచ్చు. అంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉండొచ్చు, ధర్మశాస్త్రం ఎరగని వారు కూడా ఉండొచ్చు, 2 రకాల వారు ఉండొచ్చు. అయితే ఈయన చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకోండి. ఈ మాట ఎందుకు చెప్తామంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటిదంటే, ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి బహుశా ఈ ప్రశ్నలు రావచ్చు, అదేంటి మనము స్వస్థ కావాలని చెప్పేసి మనంతటి మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటే మీరు ఎవరో దగ్గరికి వెళ్ళి కనపరుచుకోమని చెప్తా ఉన్నాడు. మనమేమో ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు, లేకపోతే ఆయన మాట ద్వారా స్వస్థపరుస్తాడు. ఆయన ఎదుగో ఉమ్మి వేసి ఎంగిలి చేసి దాన్ని తీసుకొని వాళ్ళ కళ్ళ మీద పూసి సిలోయమని కోనేట్లు కడుక్కోమని ఇప్పుడు వాళ్ళకు స్వస్థ పొందినట్టు చేస్తా ఉన్నాడు. ఇన్ని రకాలుగా స్వస్థపరుస్తాడు. కానీ ఈ రోజు ఏంటి వెరైటీగా కాస్త విభిన్నంగా మిమ్మల్ని మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమని చెప్తా ఉన్నాడు. బహుశా ఇటువంటి ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. ఆయన ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాయంటే, ఆయన ఒక క్రమాన్ని పాటించమని ఇండైరెక్ట్ గా చెప్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఏంటంటే ఆ ఆర్డర్ ని. సో యూదులకు ఇచ్చినటువంటి ఒక క్రమం ఏంటిది అంటే, వాడు స్వస్థత పొందుకున్న తర్వాత యాజకులకు కనపరుచుకోవాలి. సింపుల్ గా మనము ఈ నేటి కాంటెక్స్ట్ లో కనుక మనం ఆలోచించినట్లయితే, కొన్నిసార్లు దేవుడు మన ప్రశ్నలకు సమాధానము ఇలానే రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అరే నా పక్కవాడికి దేవుడు ఈ రీతిగా సమాధానం ఇచ్చాడు, వాడు ప్రార్థించినప్పుడు దేవుడు ఈ రీతిగా సమాధానం ఇచ్చాడు, దేవుడు వాడికి ఈ రీతిగా జాబ్ ఇచ్చాడు, లేకపోతే దేవుడు వాడి సమస్యని ఈ రీతిగా పరిష్కరించాడు, నాకు కూడా అలా జరగాలని మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ అవసరమైనటువంటి మనకు ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ అయితే చాలా సార్లు పోల్చుకుంటూ ఉంటాం. ఏంటంటే వాడికి అదే రీతి జరిగింది కాబట్టి నాకు కూడా ఇలానే జరగాలి. అరే వాడి లైఫ్ పార్ట్నర్ ఇలా వచ్చింది కాబట్టి నా లైఫ్ లో కూడా ఇలానే రావాలి. వాడి లైఫ్ లో ఇదిగో ఉద్యోగము వాడు ఆశించిన రీతిగా దేవుడు వాడికి ఇచ్చాడు కాబట్టి నాకు కూడా ఇలానే జరగాలి. సో రకరకాల ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటాం. బట్ గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్ అండ్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, బట్ దే ఆర్ యూనిక్. అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒకే రీతిగా పనిచేయాలని ఖచ్చితం ఏం లేదు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినడు, ప్రత్యేకంగా ఆయన కార్యం జరిగించగలడు. వీరి విషయంలో కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయం ఏంటిది అంటే, యు గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. అక్కడ ఉన్నటువంటి యాజకులు ఎవరైతున్నారో వాళ్ళకి కనపరుచుకోండి. సో కొన్నిసార్లు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు నాకు నా ప్రార్థనకు జవాబిస్తే నేను దేవుని దగ్గరికి వస్తా, చర్చికి వస్తా అని అనుకుంటుండొచ్చు. ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు లైఫ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి తెలుసా? సహవాసంలో దొరుకుతాయి. ఆ సమాధానాలు డైరెక్ట్ గా దేవుడు నీతో మాట్లాడాడు. వాటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయంటే, వెన్ యు కమ్ టు ద చర్చ్, వెన్ యు షో యువర్ సెల్ఫ్ ఇన్ ద చర్చ్. నీవు సంఘంలో కనపరుచుకుంటున్నప్పుడు, నువ్వు ఆ క్రమాన్ని పాటిస్తావు అన్నప్పుడు, సంఘానికి క్రమంగా వస్తున్నప్పుడు, ఇదిగో కూడికలకు క్రమంగా వెళ్తున్నప్పుడు, ఇవి జరుగుతున్నప్పుడు నీకున్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికేటువంటి అవకాశం ఉన్నది. అరే అదేంటి నేనేమో సమాధానం అడుగుతాను, ఆయనేమో మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాడు అని చెప్పి కనుక ఒకవేళ ఈ 10 మంది కుష్ఠరోగులు కనుక ఆయనంటే ఇక్కడే స్వస్థపరచకుండా అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు అని కనుక డిసప్పాయింట్ అయిపోయి వెళ్లకుండా అక్కడే ఉంటే కనుక స్వస్థత పొందేటువంటి వారా? నో, స్వస్థత పొందేటువంటి వారు కాదు. ఆయన చెప్పినటువంటి మాటలను నమ్మారు, విశ్వసించారు,
విశ్వాసంతో విధేయతతోటి ఒక స్టెప్ తీసుకున్నారు. ఆ క్రమం కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకోగలిగినారు. ఈరోజు యవనస్తులంగా మనకున్నటువంటి అనేకమైన ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మనం చూపించేటువంటి విధేయతలో దొరుకుతూ ఉంటాయి. దేవుడు వెంటనే నీ యొక్క ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వడు. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు వెంటనే పరిష్కారం ఇవ్వడు. He want you to go through a certain ఏమంటారు ప్రాసెస్. ఒక ప్రక్రియ గుండా నువ్వు వెళ్ళాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఒక మార్గం గుండా నువ్వు వెళ్ళాలని కోరుతా ఉన్నాడు. ఆ విధంగా వెళ్తున్నప్పుడే ఆ మార్గంలో నీవు సమాధానం పొందుకోగలుగుతా ఉంటావు. కానీ మనం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు నాకు సమాధానం దొరకలేదు, నాకు సమాధానం రాలేదు కాబట్టి నేను వెళ్ళను. నో, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన అనుమతిస్తా ఉన్నాడు. ఆయన అనుమతిస్తాను ఏంటంటే ఆయన వెంటనే సమాధానము ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇట్ ఈస్ హిస్ విల్. ఆయన చిత్తమైతే వెంటనే సమాధానం ఇవ్వచ్చు. నీ ప్రశ్నలకు, నీ సమస్యలకు, నీ అనారోగ్యంలో నీకు స్వస్థత ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ఆయన ఇష్టపడితే వెంటనే జరగవచ్చు. బట్ ఒకవేళ దేవుడు ఒక ప్రక్రియ గుండా వెళ్ళాలని అనుమతిస్తున్నా, యూ షుడ్ ఫాలో దట్. ఈ 10 మంది చేసినటువంటి విషయం, ఈ 10 మంది కుష్ఠరోగుల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ది యాక్సెప్టెడ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళడానికి, తిరిగి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, విశ్వాసంతో వెళ్ళారు, కాబట్టి స్వస్థత పొందగలిగినారు. సో ఈరోజు బహుశా నీకు ప్రశ్నలు ఉండొచ్చు, బహుశా నీకు సమస్యలు ఉండొచ్చు. నీ లైఫ్ లో ఎన్నో సమస్యలకు, నీ లైఫ్ లో ఉన్నటువంటి ఎన్నో ఛాలెంజెస్ కి రకరకాల ప్రశ్నలు అలానే ఉండిపోయి ఉండొచ్చు. వాటి కోసం దేవా నాకు సమాధానం ఇవన్నీ నువ్వు ప్రార్థిస్తుండొచ్చు. బట్ ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేర్ ఇస్ అ ప్రాసెస్. హీఈస్ అలవింగ్ యూ టు గో త్రూ దట్. ఆ మార్గం గుండా కనుక నువ్వు వెళ్తే యూ విల్ ఫైండ్ ది ఆన్సర్ డెఫినెట్లీ. ఒకవేళ ఆ ప్రాసెస్ గుండా వెళ్ళడానికి ఇష్టపడటం లేదా, మేబీ వాటికి సమాధానం నీ లైఫ్ లో ఉన్నటువంటి ప్రశ్నలకు, ఛాలెంజెస్ కి సమాధానం పొందుకోలేవేమో. సో ఈ కుష్ఠరోగుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే చోస్ టు కమ్ నియర్ టు క్రైస్ట్. క్రీస్తు సమీపంగా రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. నెంబర్ 2, విశ్వాసంతో ఆయన మాటల్ని నమ్మి వారు చెప్పిన దాన్ని బట్టి దే చోస్ టు గో బ్యాక్ టు ద ప్రీస్ట్. ఆ ప్రాసెస్ గుండా, ఆ మార్గం గుండా వెళ్ళడానికి మళ్ళా వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడి వెళ్ళారు. అండ్ దెన్ అది చూసినట్లయితే కనుక వారు వెళ్ళుచుండగా 15వ వచనంలో చూసినట్లయితే కనుక, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు యేసుక్రీస్తు చెప్పిన వెంటనే స్వస్థత పొందుకోలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇమ్మీడియట్ గా జరగలేదు. అదే చెప్తాను ఇప్పటి వరకు కూడా. ఇమ్మీడియట్ గా దే డిడ్ నాట్ ఫైండ్ ది ఆన్సర్. ఇమ్మీడియట్ గా వాళ్ళు వెంటనే సమస్యకు పరిష్కారం దొరకలేదు. జరగాల్సినటువంటి విషయం, నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వి షుడ్ ఒబే. లేదంటే మనం విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి. విధేయతతో అడుగులు వేస్తున్నప్పుడు, ఆ విధేయత అనేటువంటి మార్గం గుండా వెళుతున్నప్పుడు, ఆన్ ద వే వి విల్ ఫైండ్ ది ఆన్సర్. నా విశ్వాస జీవితంలో నేను నమ్మాలి, విశ్వసించాలి, ఆయన మాటలకు విధేయత చూపించాలి. ఆ విధేయతలో నడుస్తూ ఉన్నప్పుడు, వెళుతూ ఉన్నప్పుడు ఐ విల్ ఫైండ్ ది ఆన్సర్. బహుశా వారు ఆ యాజకులకు దగ్గరికి వెళ్తున్నప్పుడు, బహుశా అది కిలోమీటర్ దూరం ఉండొచ్చు, బహుశా 2 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. బహుశా వాళ్ళు ఆ యాజకులు సమీపంగా ఉన్నప్పుడు, ఇంకొక 100 మీటర్లు అయితే ఆ యాజకుల దగ్గరికి పోతున్నాము అనుకున్నప్పుడు వాళ్ళు స్వస్థత పొంది ఉండొచ్చు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుంచి వెనుతిరిగి వెళ్తున్నప్పుడు 2-3 అడుగులు వేసిన వెంటనే స్వస్థత పొంది ఉండొచ్చు. లేదా ఒక 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత స్వస్థత పొంది ఉండొచ్చు. వి డోంట్ నో వాళ్ళు ఎక్కడ స్వస్థత పొందారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, వారు మార్గము గుండా వెలుచుండగా వారు స్వస్థత పొందారు. విల్ ఫైండ్ ది ఆన్సర్స్, వి విల్ ఫైండ్ ది సొల్యూషన్ ఫర్ అవర్ స్పిరిచువల్ స్ట్రగుల్స్. మన ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి స్ట్రగుల్స్ ఏవైతున్నాయో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో, వాటన్నిటికీ మార్గాలు, సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి తెలుసా? వెంటనే దొరకవచ్చు, లేదా ఇదిగో కొంతకాలం వెళ్ళిన తర్వాత దొరకవచ్చు, 1 సంవత్సరం తర్వాత దొరకవచ్చు, 1 గంట తర్వాతనే దొరకవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఐ మస్ట్ స్టార్ట్ ఒబేయింగ్ ఇన్ యాక్షన్. అంటే ఇక్కడ వాళ్ళు చేసిందంటే, ఒకసారి ఆలోచిద్దాం. అవును యేసయ్య నువ్వు స్వస్థపరుస్తావు, మేము నమ్ముతా ఉన్నాం అని నమ్మి వాళ్ళు పోకుండా అక్కడే ఉంటే వాళ్ళకి స్వస్థత దొరికిండేదా? నో. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, విశ్వాసము, విధేయత, ఇవి 2 జరిగినాయి ఇక్కడ. మనం చాలా సార్లు ఫెయిల్ అయితే ఎందుకంటే,
వి హ్యావ్ ఫెయిత్, విశ్వాసం ఉంటుంది కానీ విధేయత చూపించం. విశ్వాసం ఉంటుంది కానీ విధేయతతో అడుగులు వేయం. అందుకని మనము సమాధానం పొందుకోలేము, అందుకని ఓడిపోతూ ఉంటాం. తిరిగి ఎవరిని బ్లేమ్ చేస్తామో తెలుసా? నేను విశ్వాసం నుంచి నేను నమ్ముతాను, కానీ నాకు విజయం దొరకట్లేదు, కానీ నాకు స్వస్థత దొరకట్లేదు, నాకు సమాధానం దొరకట్లేదు, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకు సమాధానం దొరకట్లేదు. విషయం ఏంటో తెలుసా? విశ్వాసముతో పాటు విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత మాత్రమే మనలో లోపం అవుతా ఉన్నది. ఆ విధేయత కనుక చూపిస్తున్నప్పుడు, విధేయత ఎంతవరకు చూపించాలి? ఈ ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఆ విధేయత ఒక 2 అడుగులు వేసేంత వరకే ఉందా? 3 అడుగులు వేసేంత వరకే ఉందా? బహుశా విధేయత చూస్తూ అరే ఏం ఇంకా స్వస్థ పొందాలనే సగం వరకు వెళ్ళేంత వరకు విధేయత ఏమంటారు విశ్వాసం కోల్పోయింటే కనుక వాళ్ళు స్వస్థత పొంది ఉండేవారు కాదేమో. ఆ విధేయత ఎంతవరకు ఉందా అంటే, వారు స్వస్థత పొందుకునే వరకు ఆ విధేయతను చూపించినారు. వారుకున్నటువంటి సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఆ విధేయత కనపడతా ఉన్నది. సో మన ప్రశ్నలకు దేవుడు అలవ్ చేస్తా ఉన్నాడు. యు షుడ్ వాక్, యు షుడ్ గో త్రూ దట్, యు షుడ్ గో త్రూ దట్. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడు మాత్రమే నీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఐ డోంట్ నో వేర్ ఆర్ యు నౌ. నువ్వు ఎక్కడున్నావు నాకైతే తెలియదు. నీ సమస్యకు, నాకు సమస్య ఉంది, నేను నమ్ముతాను ప్రభా, ఇదిగో నేను ప్రార్థిస్తాను, నేను నమ్ముతాను. నువ్వు ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నవేమో, అట్లయితే సమాధానం దొరకపోవచ్చు. ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉండకుండా గెట్ అప్ అండ్ మూవ్, యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్. ఎందుకో తెలుసా? గాడ్ ఈస్ సేయింగ్ గెట్ అప్ అండ్ మూవ్, యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్. గాడ్ ఈస్ సేయింగ్, ఆయన చెప్తున్నాడు గెట్ అప్ అండ్ మూవ్ టువర్డ్స్ ద చర్చ్, గో టు ద చర్చ్, గో అండ్ హ్యావ్ ద ఫెలోషిప్, యూ విల్ ఫైండ్ ది ఆన్సర్ అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు, సహవాసం చెయ్యి, ఇదిగో సంఘానికి వెళ్ళు, సంఘంలో ఉండు, ఇదిగో సహవాసం చేయి, విశ్వాసులతో సహవాసం కలిగి ఉండు, యూ విల్ ఫైండ్ ది ఆన్సర్. నువ్వు మాత్రం ఏం చేస్తుంటే నాకు సమాధానం ఇక్కడే దొరకాలి అని నువ్వు బలవంతంగా అక్కడే ఉన్నావు. నో, యూ విల్ నాట్ ఫైండ్ ది ఆన్సర్. ఎస్, యూ హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం ఉంది, బట్ యూ షుడ్ మూవ్ ఫ్రమ్ యువర్ ఫెయిత్ టు ఒబీడియన్స్. విశ్వాసం నుంచి విధేయత వరకు నువ్వు నడవాలి. అప్పుడు మాత్రం మీరు సమాధానం పొందుకోగలుగుతుంటారు. దాని తర్వాత చూసినట్టయితే ఈ వీరు మార్గం మధ్యన వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు స్వస్థత పొందారు. మనం చూసాం, స్వస్థత పొందారు. ఈ స్వస్థత పొందిన తర్వాత తిరిగి వచ్చింది ఎవరంటే మనకు తెలుసు, ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ ఒక్కడు ఎవరంటే ఇక్కడ 15, 16, 18 వచ్చాలు కనుక చూసుకున్నట్లయితే అందులో క్లియర్ గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు అంటా ఉన్నారు, మిగతా 90 ఎక్కడ? వాళ్ళందరూ కూడా స్వస్థత పొందినటువంటి వారు కాదా? తిరిగి ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడెవడో తెలుసా? యూదుడు కాదు, సమరయుడు. అంటే ఎవడయ్యాడు అంటే అన్యుడు. ఈ అన్యుడు వీడి స్థానం ఏంటో తెలుసా? బహుశా వాడికి ధర్మశాస్త్రం గురించి తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్ చెప్పంటే తెలిసి ఉండదు. యూదులకు మాత్రం